నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో వారం రోజుల్లో 500కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కామెంట్ను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయింది, ఇంకా కొలికి రాని ఎస్ఎల్బీసీ అని ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఒక కథనాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక విఖ్యాత న్యాయకోవిదుడు నారీమన్ కన్నుమూత, దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు సేవలు, ప్రధాని సీజేఐతో పాటు పలువురి సంతాపం అని వారి ఫోటోతో కూడిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను మొదటి పేజీలో చిన్న ఐటంగా ఇచ్చింది. ఇక శంషాబాద్లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ అనే వార్త ఉన్నది. పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీ చందని ముఖ్యమంత్రి ప్రకటనకు సంబంధించిన వార్త ఉన్నది. సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా విడుదలనే మరో వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. పులకించే మేడారం అని మేడారం జాతర సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. పాలనాధికారి అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశమని ఈనాడు కథనానికి సంబంధించిన స్పందన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. కవితకు సిబిఐ నోటీసులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రైతుల ఆందోళనలో నిరసనల్లో హింస అనే వార్త కూడా ఫోటోతో కూడిన వార్త ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే మూసిలో పడినట్లే బారాసా కాంగ్రెస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్లో కాంగ్రెస్ ఖాతాల నుంచి 65 కోట్లు విడ్రా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. గద్దెపైకి సారలమ్మ, నేడే సమ్మక్క తల్లి రాకని ఫోటోతో కూడిన వార్తను బ్యానర్ ఐటెం కింద తీసుకున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులు అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా వారంలో ఫ్రీ విద్యుత్తు అనే వార్త కూడా రేవంత్ రెడ్డి కామెంట్కి సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక రేవంత్ రెడ్డి ఎడమకాలి గోడికి కూడా కేసీఆర్ సరిపోరు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యనే వార్త కూడా మొదటి పేజీలో చిన్న కామెంట్ ఇచ్చి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక సీన్ రివర్స్ అనే ఒక కథనం ఉన్నది. పోలీస్ కాల్పుల్లో రైతు మృతి అని రైతు ఆందోళనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చిగా 1000 కోట్ల అక్రమాలు, జీఎస్టీలో భారీ అవకతవకలకు పాల్పడిన డీలర్లు అనే కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా న్యాయకోవిదుడు నారిమన్ కన్నుమూత అనే వార్త ఉన్నది. 2Gలో 2000 కోట్ల నిధుల మళ్లింపు, సెబీ దర్యాప్తులో బయటపడిన వ్యవహారమని జీ మీడియాకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 1336 కోట్ల జపాన్ రుణం, స్టార్టప్లు ఆవిష్కరణలకు చేయుత, టీహబ్ విహబ్ టీఎస్ఐసికి ప్రత్యేక నిధులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇంగ్లాండ్ పాఠశాలలో మొబైల్ ఫోన్లపై నిషేధం, యూకే ప్రభుత్వ నిర్ణయం, ఇప్పటికే ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాల బడుల్లో ఆంక్షలు అనే వార్త కూడా ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక సాక్షి దినపత్రికలో బ్యానర్ ఐటెం కింద వనదేవత వచ్చే జనం మురిసే అని మేడారం జాతరకు సంబంధించిన ఒక పెద్ద ఫోటోతో కూడిన కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక ఆ రెండింటి డిఎన్ఏ ఒకటే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక యుద్ధం అయిపోలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది. ఇక బాబుకు రెస్ట్, 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు, రెస్ట్ అవసరమన్న భార్య, ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్న భువనేశ్వరి, ఈ మాటల వెనుక కథ స్క్రీన్పై దర్శకత్వం చంద్రబాబుదే, సిద్ధం సభలకు వెల్లువలా వస్తున్న జనాన్ని చూసి వనుకన్ని సాక్షిలో మొదటి పేజీలో వార్తనిచ్చింది సాక్షి దినపత్రిక. ఇక ముమ్మాటికి ఆర్థిక నేస్తున్న ఒక వార్త ఉన్నది. దద్దరిల్లిన సరిహద్దులు అనే వార్త, ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు అనే వార్త, సింగరేణిలో పోస్టుల భర్తీకి సంబంధించిన వార్త, న్యాయకోవిదుడు నారిమన్ కన్నుమూతకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో కదిలొచ్చిన కన్నెపల్లి కల్పవల్లి అని గద్దెపై కొలువు తీరిన సారలమ్మ, తల్లి రాక కోసం ఎదురు చూపు, నేడు సమ్మక్క ఆగమనం, నిర్విఘ్నంగా తొలిఘట్టం, భక్తజన సందరంగా మేడారం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఫాలీ నారిమన్ అస్తమయం అనే వార్త ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వారంలో ఫ్రీ కరెంట్ అనే వార్త, దీపాదాస్కు బెంచ్ గిఫ్ట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక సగం గల్లంతు, గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులు, గత నోటిఫికేషన్లో 225, ఈసారి 109 మాత్రమైన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక భారత్ జీపీటీ హనుమాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన రిలయన్స్ 8 ఐఐటీలు వచ్చే నెలలో ప్రారంభమైన వార్త కూడా ఉన్నది.
డయాబెటీస్కి రెడ్ లైట్ థెరపీ అనే వార్త, కృత్రిమ వృషణాలు వందత్వానికి చెక్, తొలిసారి అభివృద్ధి చేసిన బార్ ఇన్లా యూనివర్సిటీ అనే వార్త ఉన్నది. ఇక ఒకటిన జీతాలు ఉత్తమాటేనా అని ఒక స్టోరీ ఉన్నది. ఎడారి చెరకు తెర, 18 ఏళ్ల శిక్ష తర్వాత సొంతూరుకు అనే కథనం కూడా ఉన్నది. ఇసుకపై వార్తలు రాస్తే పాతాలను తొక్కేస్తాం, సీతక్కపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం, నమస్తే తెలంగాణపై ఎమ్మెల్యే ఎడ్మబొజ్జు ఫైర్ అని ఒక వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.